మనం ఒక పుస్తకాలు భవిష్యత్తులో భారత వ్యతిరేక శక్తులతో రాయిస్తే ఎట్లా రాస్తారంటే, ఆల్రెడీ ఇంతకుముందు రాసేవాళ్ళు ఔరంగజేబు ఒక అద్భుతమైన వ్యక్తి, భారతదేశాన్ని ఉద్ధరించాడు ఆయన, ఈ దేశాన్ని కనుక ఆయనే రాకపోయి ఉంటే కనుక ఐక్యత కుదిరేది. ఇప్పుడు బ్రిటిష్ వాడి గురించి రాస్తుంటారు చూడు, సంస్థానాలుగా ఒక రాజు కొట్టుకు చేస్తుంటే వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొచ్చి మొత్తాన్ని ఒక భారతదేశం కిందకి మార్చిన వాళ్ళే బ్రిటిష్ వాళ్ళని. అట్లాగే ఔరంగజేబు అనేటటువంటి ఆయన చాలా మంచి ఆయన. ఆయన ఆయన చొక్కా ఆయనే కుట్టుకునేవాడు, ఆయన ప్యాంట్ ఆయనే కుట్టుకునేవాడు, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఆయన భోంచేసేవాడు, రాజభోగాలు అనుభవించలేదు. ఇట్లాంటి దరిద్ర పుస్తకాలు రాసిన దరిద్రులు ఉన్నారు కదా. ఇట్లాంటి ఈ దరిద్రుల యొక్క దానికి ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాడినటువంటి పదం ఇప్పుడు పెద్ద సంచలనమైంది. ఏదైతే చావా సినిమాకి సంబంధించి నెగిటివ్ని ప్రొజెక్ట్ చేస్తూ ఔరంగజేబు లాంటి ఒక గొప్ప మహావ్యక్తిని గురించి ఇట్లాంటి తప్పుడు పదాలు మాట్లాడారు అంటూ చేసుకొచ్చినటువంటి స్పీచ్ మీదన ఇప్పుడు ఆగ్రహావేశాలు రగిలిని. చివరికి ఒకప్పుడు ఈ శివాజీ బొమ్మతోనే పుట్టి పెరిగినటువంటి ఉద్ధవ్ థాకరే వాళ్ళ నాన్న బాలాసాహెబ్ థాకరే ఆ శివాజీ పేర్లనే మొదటి నుంచి తలిచేవాడు. ఆయన నోరు మూసుకుని అసెంబ్లీలో కూర్చుంటే ఈ మాట మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ ఔరంగజేబుని గొప్పగా ప్రశంసించినటువంటి సందర్భంలో ఏక్నాథ్ షిండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. శివాజీని చంపించినటువంటి దుర్మార్గుడు గురించి గొప్పగా చెప్తావా, ఇదేనా మీ కూటమి యొక్క విశిష్టత అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డటువంటి సందర్భం.